హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆర్మీలో పనిచేసే శేఖర్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంది. కానీ బోర్డర్లో జరిగిన కాల్పుల్లో శేఖర్ మరణించాడు. 12 ఏళ్ల ఉన్న కొడుకు రామును పెంచింది. ఇప్పుడు ఆర్మీలో జాయిన్ అయ్యాడు. ఇంతలోనే ఆర్మీ నుండి ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం చూసి భయపడిపోయిన కావ్య, అసలు ఏముంది ఆ ఉత్తరంలో, రామ్కి అసలు ఏమైందో ఈ స్టోరీలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆ రోజు ఆర్మీ డే సందర్భంగా ఒక సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రాంతానికి చెందిన ఆర్మూర్ ఫోరెన్స్లో పనిచేస్తున్న వారి కుటుంబ సభ్యులను ఆహ్వానించి సన్మానించడం జరుగుతుంది. చాలా కాలంగా ఆ పద్ధతి ఒక ఆచారంగా మారింది ఆ ప్రాంతానికి. అటువంటి కుటుంబాలు 10కి పైగా ఆ ప్రాంతంలో ఉండడం విశేషం. అందులో కావ్య కూడా ఒకటి. వేదిక పైన ఆసీనులయ్యారు వారంతా. వచ్చిన ప్రముఖులు ఆర్మీ జవాన్ల విరోచిత పోరాటాలను, త్యాగాలను, దేశభక్తిని కొనియాడుతున్నారు. ఎన్నో కష్టనిష్ఠూరాలకు వచ్చి కఠినాతి కఠినమైన సరిహద్దుల్లో మన జవాన్లు నిరంతరం అక్రమతతో కాపలా కాయడం వల్లనే దేశ ప్రజలు సురక్షితంగా ఉన్నారు అని, ప్రశాంతంగా నిద్రించగలుగుతున్నారని చెప్పారు. నిస్వార్థ చిత్రంతో తమ వారిని దేశ రక్షణ కోసం పంపించిన కుటుంబాల దేశభక్తిని ప్రశంసించి అభినందించారు. అనంతరం కుటుంబాల పెద్దలను సత్కరించే కార్యక్రమం ఆరంభమైంది. ఒక్కొక్కరి గురించి వివరిస్తూ శాల్వాలతోనే, పుష్పగుచ్చాలతో వారిని సత్కరించారు. ఇక కావ్య వంతు వచ్చింది. కావ్య గారు దేశం కోసం అసువులు నడిపించిన ఓ అమరవీరుడి ధర్మపత్ని. భర్తని కోల్పోయిన అదరక బెదరక ఏకైక సంతానమైన కొడుకును సైతం దేశ రక్షణలో భాగం చేసిన ఒక ధీరమాత అని మైకులో వారు చెబుతూ ఉంటే కావ్య మనసు పులకరించింది. హృదయం గర్వంతో నిండిపోయింది. అయితే గుండెల్లో చిన్న దిగులు. ఎందుకంటే 14 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ టెర్రరిస్టుల తుపాకీ గుళ్లకు శేఖర్ బలైపోయాడు. అది కూడా ఆర్మీ డే రోజునే. సభ ముగిశాక ఇంటికి చేరుకున్న తను నిస్సహాయగా సోఫాలో చతికిన పడిపోయింది. ఎదురుగా పైన దండతో ఉన్న ఫోటోలో మిలిటరీ దుస్తులను చూస్తూ చిరు మందహాసంతో కనిపించాడు శేఖర్. ఆ ఫోటోని అలాగే చూస్తూ ఉండిపోయింది కావ్య. అలా ఎంతసేపు ఉన్నదో తనకే తెలియదు. డోర్ బెల్ మోగడంతో లేచి వెళ్ళి తలుపు తెరిచింది. ఎదురుగా ఆర్మీ జవాన్. హఠాత్తుగా తన కుడికన్ను అదిరింది. మేడం, ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నుండి మీకు ఉత్తరం వచ్చింది అంటూ సీల్ వేసి ఉన్న కవర్ తన చేతిలో పెట్టి సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు అతను. కవర్ అందుకుంటుంటే తన చేతులు వణికాయి. జీబు వెళ్ళిపోయేంత వరకు అటే చూస్తూ ఉండిపోయింది. తర్వాత తలుపు మూసి మళ్ళీ వెళ్ళి సోఫాలో చితికిన పడిపోయింది. ఆ కవర్ వంకే చూస్తూ తన గతంలోకి వెళ్ళిపోయింది. కాలేజ్ రోజుల్లో శేఖర్, కావ్య ఇద్దరు ఒకరికొకరు నచ్చడంతో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ కావ్య తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోలేదు. నేను చచ్చినా నా కూతుర్ని మిలిటరీ వాడికి ఇవ్వను అంటూ మండిపడ్డాడు. సాధారణంగా కావ్య ఇష్టాలను కాదనని తండ్రి ఇలా అనడం కావ్యకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆర్మీ వాడితో పిల్ల జీవితానికి భరోసా అసలు ఉండదు అంటూ వద్దన్నారు. సైనికుడు ప్రాణాలు అనిశ్చితాలమ్మా, రేపు అతనికి ఏమైనా అయితే ఈ వయసులో మేము తట్టుకోలేము అంటూ నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. అప్పుడు కావ్య అన్నది, అసలు మన జీవితంలో నెక్స్ట్ ఏమవుతుందో మనం చెప్పగలమా? గుమ్మం దాటి బయటకు వెళ్తే సురక్షితంగా తిరిగి వస్తామని ఖచ్చితంగా చెప్పగలమా? మనిషి యొక్క ఆయువు ప్రమాణం భగవంతుడి నిర్ణయంతో ముడిపడి ఉంటుంది. చేసే ఉద్యోగంతోనో వృత్తితోనో కాదు. అంతా మీలాగే ఆలోచిస్తే సైన్యంలో చేరిన వారు ఎవరికీ పెళ్ళిళ్ళే కావు అని దృఢంగా పలికింది కావ్య. దాంతో ఒప్పుకోక తప్పలేదు కావ్య తల్లిదండ్రులకి. శేఖర్ కుటుంబానికి కూడా ఈ సంబంధం నచ్చడంతో కావ్య శేఖర్ల పెళ్ళి జరిగిపోయింది. సెలవులు ముగియగానే డ్యూటీలో జాయిన్ అవ్వడానికి ఢిల్లీ వెళ్ళిపోయాడు శేఖర్. విడలేక విడిపోయారు. వారు కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంటూ ఉంటే ఓదార్చాడు శేఖర్. పెళ్ళి అయిన తర్వాత సంవత్సరమే రాము పుట్టాడు. సంవత్సరానికి గాని శేఖర్ బాబుని చూడ్డానికి రాలేకపోయాడు. ఉన్నన్ని నాళ్ళు ఒక క్షణం కూడా రాముని విడిచి ఉండలేదు శేఖర్. కొడుకు అంటే ఎంత ప్రేమ తనకు. శేఖర్కు కెప్టెన్గా ప్రమోట్ చేసి పాకిస్తాన్ బోర్డర్లో పోస్ట్ ఇచ్చారు. అప్పుడప్పుడు ఉత్తరాలు రాసేవాడు శేఖర్. అవి ఆర్మీ పోస్ట్ ఆఫీస్ ద్వారా లోకల్ ఆర్మీ ఆఫీస్కు వస్తే వాటిని ఒక కవర్లో పెట్టి సీల్ చేసి డెలివరీ చేసేవారు. ఆ ఉత్తరాలను జాగ్రత్తగా దాచుకుని మళ్ళీ చదివేది కావ్య. రామ్ 4వ తరగతి చదువుతూ ఉండగా ఒకసారి షార్ట్ లీవ్లో ఇంటికి వచ్చి వెళ్ళాడు శేఖర్. ఆ తర్వాత నెల రోజులకి ఆర్మీ డే వచ్చింది.
ఆ రోజున సభలో ఫంక్షన్కి హాజరై ఇంటికి తిరిగి వచ్చిన కావ్యకు ఆర్మీ ఆఫీస్ నుండి ఉత్తరం వచ్చింది. ఇంత సంబరంగా విప్పి చదివినా తనకు ఒక గొప్ప షాక్ తగిలింది. అది శేఖర్ రాసిన ఉత్తరం కాదు, ఢిల్లీలోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నుండి వచ్చింది. ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడి చేసే ప్రక్రియలో భారత దళాలపైన హఠాత్తుగా కాల్పులు జరిపింది పాకిస్తాన్ సైన్యం. ఎన్కౌంటర్లో వీరోచితంగా తన యూనిట్ని ముందుండి నడిపించిన కెప్టెన్ శేఖర్ తీవ్రంగా గాయపడిన లెక్క చేయకుండా 4 శత్రువులను హతమార్చి మరీ తుది శ్వాస విడిచాడు అన్న విషయాన్ని తెలియపరుస్తూ కుటుంబానికి తమ తీవ్ర సంతాపాన్ని తెలియపరిచింది ఆర్మీ. శేఖర్ భౌతిక కాయాన్ని ప్రత్యేక విమానంలో పంపిస్తున్నారు. అది చదివి కుప్పకూలిపోయింది. తను కళ్ళ వెంట నీరు కూడా రాలేదు. ఒక కొయ్య బొమ్మలా ఉండిపోయింది. తన భర్త దేశం కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుడు. అటువంటి వీరుడి భార్య అయినందుకు గర్వించడానికి బదులుగా ఏడిస్తే అతని ఆత్మకు శాంతి కలగదు. గుండె రాయి చేసుకుంటాను అని కావ్య పట్టుదలతో రాముని పెంచి పెద్ద చేసింది. డిగ్రీ పూర్తి చేయగానే ఆర్మీలో చేరతానన్నాడు రాము. తను అడ్డు చెప్పనూ లేదు, ప్రోత్సహించనూ లేదు. శేఖర్ని పోగొట్టుకున్న గాయం తన మదిలో ఇంకా పచ్చిగా ఉండడమే అందుకు కారణం. రామ్ ఆర్మీలో చేరి 2 ఏళ్ళు అయిపోయింది. మొదట్లో వారానికి ఒక్కసారైనా ఫోన్ చేసి తన యోగక్షేమాల గురించి వివరించేవాడు. 6 నెలల క్రితం కాశ్మీర్లోని పోస్టింగ్ వచ్చింది. రామ్ ఫోన్ చేసి సుమారు 1 నెల రోజులు అయ్యింది. కారణం తెలియదు. కావ్య చేద్దామని ప్రయత్నిస్తే కాల్ కనెక్ట్ కావడం లేదు. మనసులో ఏదో గుబులు, ఆందోళన. అదిగో అటువంటి సమయంలోనే వచ్చింది ఆ ఉత్తరం. అది ఆర్మీ డే రోజున. హిస్టరీ రిపీట్ అవుతుందా? ఆర్మీ నుంచి వచ్చిన ఉత్తరం అంటే ఆ కవర్లో ఏ కబురు ఉంటుందో తెలియదు. తెరవడానికి భయం వేసింది. కావ్యకు మనసంతా గుబులుతో నిండిపోయింది. రామ్ నుండి ఫోన్ కాల్స్ ఎందుకు ఆగిపోయాయి? కావ్య ఫోన్ కాల్స్ ఎందుకు వెళ్ళడం లేదు? ఆ మధ్య తరచుగా ISI పంపించిన పాకిస్తాన్ ముజాహిద్ ఉగ్రవాదుల బెడద కాశ్మీర్కి అధికమైపోయింది. నిత్యము ఏదో ఒక చోట ఉగ్రవాదుల ముట్టడి, సెక్యూరిటీ ఫోర్స్తో ఎన్కౌంటర్స్ గురించి వార్తలు అందుతూ ఉన్నాయి. రామ్ ఫోన్ చేయడమే తప్ప ఉత్తరాలు రాయడు. అంటే అది ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నుండి వచ్చిందా? ఏదైనా చెడు వార్త? ఎలా ఉన్నాడు అని ఆ కవర్ని తెరవడానికి ధైర్యం చాలట్లేదు కావ్యకు. దాన్ని చేతిలో పట్టుకుని కళ్ళు మూసుకొని సోఫాలో వాలిపోయింది. మనసు పరిపరి విధాలుగా పోతుంది. ఏమన్నా అయ్యిందా? టెర్రరిస్టుల ఎన్కౌంటర్లో గాయపడ్డా లేదా? ఆ ఊహ తన గుండెను గుబేలు మనిపించింది. భగవాన్, రామ్ ఇంకా పసివాడు, వాడికి ఏమీ కాకూడదు, నా బిడ్డ క్షేమంగా ఉండాలి అని భగవంతుణ్ణి వేడుకుంది కావ్య. ఇటువంటి సమాచారం ఆలకించవలసి వస్తుందో అన్న భయంతో టీవీని కూడా ఆన్ చేయడం మానేసింది. స్విచ్ ఆఫ్ చేసేసింది. ఆకలి తప్పులు చచ్చిపోయాయి. సోఫాలోనే పడి నిద్రలోకి ఒరిగిపోయింది. అన్ని పీడకలలే. క్షణంలో డోర్ బెల్ మోగడంతో లేచి ఎటువంటి సంఘటన ఎదురవుతుందో అన్న భయంతో అనుక్షణం గడిపింది. రోజంతా ఇంట్లో నుంచి బయటకు రాలేదు. తను పిరికిది కాదు, ఓ వీర సైనికుడి భార్య, మరో సైనికుడి తల్లి. ఎటువంటి పరిస్థితికైనా సిద్ధపడేది. కానీ తనది తల్లి మనసు. రామ్ గురించిన చెడు వార్త ఆలకించి తట్టుకునే మానసిక శక్తి తనకు లేదు. తన చూపులు ఆ కవర్ మీదే ఉన్నాయి. ఎంత ప్రయత్నించినా దాన్ని తెరిచే మానసిక ధైర్యం మాత్రం చేకూరడం లేదు తనకు. అది 3వ రోజు. ఆ ఉత్తరంలో ఏముంది? తన చిట్టి తండ్రికి ఏమైంది? గంటకు తనలో ఆందోళన అధికమవుతుంది. అలా ఆలోచిస్తూ తన మదికి నెమ్మది లేకుండా పోయింది. టెన్షన్తో చచ్చిపోయేలా ఉంది. ఇక ఏమైతే అది అవుతుందని గుండె రాయి చేసుకుని తను కవర్ని వణికే చేతులతో అందుకుంది. కవర్ని చింపుతూ ఉంటే తను భయభ్రాంతులతో తలుపు వంక చూసింది. బెల్ మళ్ళీ మోగడంతో గుండె రాయి చేసుకుని శరీరం సన్నగా కంపిస్తూ ఉంటే వెళ్ళి తలుపు తీసింది. గుమ్మంలో ఆర్మీ అవుట్కట్లో రామ్. హాయ్ మామ్ అంటూ వచ్చి కాలు మొక్కాడు. మ్రాన్ పడిపోయింది తను. ఆ ప్రెజెంట్ సర్ప్రైజ్తో గత 3 రోజులుగా అనుభవించిన ఆందోళన, పడ్డ టెన్షన్ ఆ క్షణంలో మాత్రం మంత్రం వేసినట్టు నాన్న రమ్మంటూ అక్కున చేర్చుకుని బోరున ఏడ్చేసింది. రామ్ కంగారు పడ్డాడు. ఏమైంది మమ్మీ, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఆందోళనగా జరిగినది అంతా దాచకుండా చెప్పింది. తను మొదట ఆశ్చర్యంతో చూశాడు. తర్వాత పకపక నవ్వేశాడు. గుండె భారం దిగిపోయేలా, మమ్మీ నువ్వే అంతగా భయపడ్డావంటే నమ్మలేకపోతున్నాను.
నేను ఉన్న ప్రాంతంలో కారణాంతరాల వల్ల ఫోన్ సౌకర్యాన్ని రద్దు చేయడం జరిగింది. అందుకే నేను వస్తున్నట్లు ఉత్తరం రాసి పోస్టులో పంపించాను అన్నాడు. గబగబా ఉత్తరం చింపి చదివింది. తను చెప్పింది అక్షరాల నిజం. తను సెలవుల్లో వస్తున్నట్లు, పలానా రోజున ఇంటికి చేరుకుంటానని ఫోన్లు చేయడం పనిచేయడం లేనందున అని అందులో ఉంది. రామ్ ఇంకా నవ్వుతూ ఉంటే తను కూడా నవ్వేసింది. ఫోటోల నుంచి శేఖర్ కూడా తనను చూసి నవ్వుతున్నట్లు అనిపించింది తనకి. ఏదైతేనేం గుండెల్లో పైనుంచి పెద్ద బరువును దింపినట్టు అయింది. ఆర్మీలో పనిచేసే కుటుంబాలు ప్రతినిత్యం ఇటువంటి సంఘర్షణే ఉంటుంది. వారి కుటుంబాలకు మనం సెల్యూట్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ స్టోరీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.